హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన ఒక రియల్ ఇన్సిడెంట్ స్టోరీని మీకు చెప్తాను. ఈ స్టోరీ 90స్లో మా తాతగారు వాళ్ళ స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళినప్పుడు జరిగిన ఈ సంఘటన. 90స్లో మనకి స్టవ్స్ ఉండేవి కాదు కదండి. అప్పుడు వాళ్ళు కట్టెల పొయ్యి మీదనే వండుకునేవాళ్ళు. ఆ టైంలో జరిగిన స్టోరీ అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో వినేద్దామా? లెట్స్ గో. మా తాతయ్య రామయ్య, ఆయన తన స్నేహితులైన పుల్లయ్య, సుబ్బయ్య, భీముడు వీళ్ళందరూ కలిసి కట్టెల కోసం అడవికి వెళ్ళారు. ఆ అడవి చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత దూరం వెళ్తే అంత నిశ్శబ్దం, అంతకంటే ఎక్కువ ఆహ్లాదంగా ఉంది. వీళ్ళందరూ కలిసి కట్టెలు కొట్టుకొని వాటిని ఎద్దుల బండిపై చక్కగా సర్దుకొని తిరిగి ప్రయాణం చేయడానికి రెడీ అయ్యారు. ఇదంతా జరగడానికి వీళ్ళకి అర్ధరాత్రి సమయం అయింది. వీరందరూ కలిసి నిశ్శబ్దంగా అడవిలో ఎద్దుల బండిపై వెళ్తూ ఉండగా వారి ముందు ఒక తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకున్న ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె వీళ్ళని చూస్తూ నవ్వుతూ, నన్ను కూడా మీ బండిపై ఎక్కించుకోండి, అడవి దాటిన తర్వాత దిగిపోతాను అని మెల్లగా అంది. దాంతో వీళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. వీళ్ళు ఒకరిలో ఒకరు చర్చించుకుంటున్నారు. పాపం అడవిలో ఒంటరిగా ఉంది, ఆమెను తీసుకువెళ్దాము అని ఒకరు, అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎక్కించుకుందాము బండి, అడవి దాటిన తర్వాత దిగిపోతుంది కదా అని ఇంకొకరు. ఇలా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉండగా మా తాతయ్యకి ఒక అనుమానం వచ్చింది. ఇంత అర్ధరాత్రి ఒక అమ్మాయి ఇక్కడ ఎలా ఉంటుంది, అసలు ఆమె అమ్మాయేనా అని ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఒక కాగడా తీసుకొని ఆమె కనిపిస్తున్న దగ్గరికి కాగడా వెలుగులో ఆమెను చూడడానికి ట్రై చేశాడు. కానీ ఆ అమ్మాయి క్షణాల్లో మాయమైపోయింది. దాంతో వీళ్ళందరూ చాలా భయపడ్డారు. ఇక లాభం లేదనుకొని బండి తీసుకొని త్వరగా అడవి దాటిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడు ఎద్దులు సడన్గా ఆగిపోయాయి. ఎందుకు ఎద్దులు ఆగిపోయాయి అని మా తాతయ్య ఒక కర్ర తీసుకొని కొట్టగానే పెద్ద శబ్దంతో ఒక కుక్క అరుస్తూ అక్కడికక్కడే మాయమైపోయింది. ఇక అంతే, వీళ్ళలో భయం మరింత పెరిగిపోయింది. ఇంకా వీళ్ళు ఈ అడవిలో ఉండకూడదనుకొని వెంటనే వెళ్ళిపోదామనుకొని తిరిగి ప్రయాణం మొదలైంది. ఇలా వెళ్తూ ఉండగా వారికి చాలా దాహం వేసింది. అప్పుడు వాళ్ళు వెతకగా ఒక బావి కనిపించింది. అందులో నీరు తాగుదామని బావి దగ్గరికి నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అక్కడ నుంచి దూరంగా ఒక అమ్మాయి తిరిగి అదే అమ్మాయి ఎక్కడైతే అడవిలో చూసారో అదే అమ్మాయి ఈ బావి దగ్గర నిలబడి నవ్వుతూ వీళ్ళని చూస్తుంది. వీళ్ళు ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళి కాగడా వెలుగులో చూడాలని ట్రై చేసినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ మాయమైపోయింది. ఇంకా వీళ్ళు లాభం లేదనుకొని ఇంటి బాట పట్టారు. ఇంకా దారిలో అంతా భయపడుతూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళతో, ఆ గ్రామస్తులతో ఈ విషయాల గురించి చెప్పినప్పుడు అర్ధరాత్రి సమయాలలో ఇలాంటి అడవులలో చాలా రకాలైన ఆత్మలు, దయ్యాలు తిరుగుతుంటాయి కాబట్టి అర్ధరాత్రి పూట ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు. దీన్ని బట్టి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అర్ధరాత్రుల పూట అనవసరంగా అడవులలో అలాంటి ప్రదేశాలలో తిరగకూడదు అని నీతి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ మేము ముందుంటాము. థ్యాంక్ యూ.